నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలతో నేను మీ రామచంద్. ఎన్నికల్లో స్వార్థపరులను ఓడించి ప్రజలకు సేవ చేసేవారిని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 5వ వార్డులో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. 5వ వార్డులోని నిమిషాంబాదేవి ఆలయం వద్ద నుండి కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్తారు వీధిలో పర్యటించి 6 గ్యారంటీ కరపత్రాలు ప్రజలకు అందజేశారు. యువనేత టీజీ భరత్ నిర్వహించిన భరోసా యాత్రకు స్థానికంగా మంచి స్పందన లభించింది. ప్రజలు స్వచ్ఛందంగా యువనేత టీజీ భరత్కు ఎదురువచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమ కాలనీలో ఉన్న సమస్యలను వారు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ వ్యక్తిగతంగా సంపాదించుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చిన ఈ నాయకులను ఇక నుండి నమ్మొద్దని ప్రజలకు తెలిపారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్న తనను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కర్నూలు అభివృద్ధి తప్ప తనకు మరొక ఉద్దేశం లేదన్నారు. నగరవాసులు ఎన్నో ఇబ్బందులతో సతమతమవుతున్నారన్నారు. ఈ ప్రభుత్వంలో అర్హులకు సంక్షేమ పథకాలు అందటం లేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించే బాధ్యత తాను తీసుకుంటానని భరత్ హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడు సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే యువకులంతా ముందుకొచ్చి తనకు మద్దతు తెలుపుతున్నారన్నారు. తాను గెలిచాక కర్నూలుకు కంపెనీలు తప్పకుండా తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బాలు, చెన్నారెడ్డి, రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి, లలితమ్మ, నరేష్, సురేష్, మంజుల, లక్ష్మి, సుశీలమ్మ, నాగరాజు, హిదాయత్, హేమలత, షఫీవుల్లా, కళ్యాణి, ఎజాజ్, ముక్తార్, నాగరాజు, హరిత, సికిందర్, వసుంధర, ఇంద్రజ, నరేష్, జనసేన పార్టీ జన సైనికులు శ్రీనివాసరెడ్డి, విజయ్ కిరణ్, రాయలసీమ విద్యార్థి సంఘం నాయకుడు కోనేటి వెంకటేశ్వర్లు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా, కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను గెలిపిస్తే నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని టీడీపీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లిదుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవా అన్నారు. ఈ మేరకు 48వ వార్డులో జరిగిన దళిత చైతన్య కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. 48వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ ఆధ్వర్యంలో దళిత చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవా, వార్డు ఇన్ఛార్జి మన్సూర్ అలీఖాన్తో పాటు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 48వ వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను అందజేశారు. అలాగే నగరమా మేలుకో కార్యక్రమంలో భాగంగా ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ దళిత జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కర్నూలు నగరానికి సంబంధించి నగరం అభివృద్ధి చెందాలన్నా, ఇక్కడి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా యువ పారిశ్రామికవేత్త టీడీపీ నేత టీజీ భరత్ను గెలిపించాలని కోరారు. టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు. దశాబ్దాలుగా కర్నూలు నగరంలో టీజీ కుటుంబం రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని వివరించారు. కేవలం కర్నూలు నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కోరే వారు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ప్రజలకు ప్రభుత్వ సహాయంతో పాటు వ్యక్తిగత నిధులతో సేవా కార్యక్రమాలను అందజేస్తున్నారన్నారు. అటువంటి వారిని ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలు కులమతాలను చూసి కాకుండా సేవ చేసేవారిని గుర్తించి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో స్థాపించిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు చట్టసభల్లో స్థానం లభించిందని వివరించారు. ఈరోజు 48, 49 వార్డులో మన దేవగారు చెప్పినట్ట దళిత జేఏసీ ఆధ్వర్యంలో 9వ బూత్లో మరి 3వ బూత్లో మన దళిత చైతన్య యాత్ర చేయడము, ప్రజలలో అవేర్నెస్ అంటే ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఏవైతే అరాచకాలు జరిగినాయో, ఏవైతే BAS స్కీమ్ లాంటి మంచి మంచి స్కీమ్స్ ఎత్తేసారు, ప్రజలను
స్కీమ్స్తో దూరం చేయడం జరిగింది. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అనేది ఒక ప్రాణం లాంటిది దళితులకు. అలాంటి స్కీమ్ని నీళ్లు గార్చడం జరిగింది. అలాగే దళితుల్లో ఎప్పుడు ఎంతో ఇష్టంగా పోయినసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని చెప్పి అందరూ సహాయం చేసి ఓట్లు వేసి గెలిపించారు. అట్లాంటి దళితులకే ఈరోజు ఆయన ముమ్మాటికి నో అని చెప్పేసి ఆయన ఇష్టానుసారంగా అన్ని రకాలుగా దెబ్బతీయడం జరిగింది. ఈ మధ్యలో మీరు చూస్తుంటే నిన్న షర్మిలమ్మ గారు ఒక సభలో మాట్లాడుతూ ఎంతో ఏడ్చడం జరిగింది. మొన్న వాళ్ళ సొంతం చెల్లెలు సునీతమ్మ గారు కూడా వైఎస్ఆర్సీపీకి మా అన్న పార్టీకి ఓటు వేయద్దని చెప్పింది ఆమె. సో ఇట్లాంటి విషయాల్లో చూస్తుంటే ఈ పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఘోరంగా ప్రజల రక్తం పీల్చుతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ వచ్చే రోజుల్లో 2024లో ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తుంది, మంచి పరిపాలన వస్తుంది. శానిటరీ మరి ఎన్నో సమస్యలు ఈరోజు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ టీజీ భరత్ గారు తీరుస్తూ ఆయన ఖచ్చితంగా 30,000 భారీ మెజార్టీతో గెలవబోతున్నారని తెలియజేసుకుంటూ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈసారి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి దగ్గరకు ఆసన్నమైంది. ఖచ్చితంగా ఈసారి టీజీ భరత్ గారిని కర్నూలులో గెలిపించుకుంటాం. ఖచ్చితంగా 10 ఏళ్ళ అభివృద్ధి ఇరుక్కుపోయింది కాబట్టి మాకు తెలిసి వచ్చింది. జరిగిన తప్పు మాకు తెలిసి వచ్చింది. ఈసారి మేము అటువంటి తప్పు చేయము. ఖచ్చితంగా టీజీ భరత్ గారిని గెలిపించుకొని కర్నూలు అభివృద్ధిని చూస్తామని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు. ఇది మంచి శుభ పరిణామం, శుభ సూచకం. కాబట్టి 2024 ఎమ్మెల్యే టీజీ భరత్ అని తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు వార్డులో పర్యటించినప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా అవ్వలు తాతలు ముసలి వాళ్ళు కూడా మేమేసే సైకిల్కే ఓటు, ఇది చెత్త ప్రభుత్వము, ఈ ప్రభుత్వం తల్లిని చెల్లిని దగ్గరికి చూడలేని వ్యక్తి మాకేం న్యాయం చేస్తాడు, న్యాయం చేయలేని వ్యక్తి మాకేం న్యాయం చేస్తాడు, కాబట్టి ఈ ప్రభుత్వం మాకొద్దు, మేము వేసేదే సైకిల్కి ఓటు, మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సార్ని సీఎం చేసుకుంటాము, భరత్ సార్ని ఖచ్చితంగా మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం అధిక మెజార్టీతోని. ఆయన గెలిస్తే కర్నూలుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం ఎలాగా సూపర్ 6 పథకాలు పెట్టినాడు మన స్టేట్కి, అలాగే మన భరత్ గారు కూడా నీకు సూపర్ 6 అని 6 పథకాలు పెట్టినాడు. స్మార్ట్ సిటీగా మన కర్నూలు టౌన్ని అభివృద్ధి చేస్తూ అంటున్నాడు. ఆయన మనిషి ఎంతో మందికి దాన ధర్మాలు చేసిన వ్యక్తి, వాళ్ళ ఫాదర్ అయితేమి ఆయన అయితేమి. కర్నూలు టౌన్లో ఎవరు చేయనది నాకు తెలిసి స్టేట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు చేయలేదు. అటువంటి డెవలప్మెంట్ వాళ్ళు చేసినారు. ఎగ్జాంపుల్ ఈ ఇయర్నే ఇక్కడ పాఠశాల అయితేమి, పాఠశాల ముందు ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ అయితేమి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇట్లా వాడవాడలో టౌన్ అంతా నీకు షాదీఖాన్ అయితేమి, ప్రతి సంవత్సరం పెళ్ళిళ్ళు, 100 పెళ్ళిళ్ళు కులం మతం చూడకుండా చేసినారు వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళకి పవర్ లేకుండానే మనకి ఇంత చేస్తున్నారు. వాళ్ళు గెలిస్తే ఇంకెంత అభివృద్ధి చేస్తారనేది ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఖచ్చితంగా మేము భరత్ని గెలిపించుకుంటాము, ఎమ్మెల్యేగా చేసుకుంటాము, మేము నష్టపోయినదని తిరిగి సంపాదించుకుంటామని ప్రజలంతా ఏకకంఠంతో చెప్పారు. ఈరోజు మార్పు కోరుకుంటున్నది మాకు అర్థమవుతా ఉంది. వాళ్ళు కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి ఇక్కడ టీజీ భరత్ని గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఒక ఛాన్స్ అంటే నమ్మి గత ఎన్నికల్లో ఎస్సీలము పొరపాటు చేశాం. ఈసారి అలాంటి చెత్త ముఖ్యమంత్రి వద్దు, మనకు జరిగిన అన్యాయాలపైన మనం స్పందించాల్సిన అవసరం ఉందని ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని, ఇక్కడ టీజీ భరత్ గారికి గెలిపించుకుంటామని ఓటర్లు కూడా స్వచ్ఛందంగా చెప్తా ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది. టీజీ కుటుంబం యొక్క అభివృద్ధికి చెందినటువంటి ప్రతి ఒక్క నమూనా కనపడతా ఉంది. గత 10 ఏళ్ళుగా ఈ వైసీపీ ప్రభుత్వము, వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినా కూడా వాళ్ళు చేసినది ఏది కనపడడం లేదు. గత 10 ఏళ్ల క్రితం చేసినటువంటి అభివృద్ధి పనులే కనపడుతున్నాయి తప్ప ప్రజలు కూడా ఇవల్ల ఆలోచించి వాస్తవాలు గ్రహించి వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీజీ భరత్ గారిని గెలిపించాల్సిందిగా దళిత చైతన్యం తరపున మేము ఇక్కడ వైసీపీ నాయకులు మోసాన్ని, వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను అరికట్టడానికి, వాళ్ళ చేసిన అన్యాయాలను దురాక్రమాలను అన్నింటినీ వివరిస్తూ ఓటుని వాళ్ళని చైతన్యం చేస్తూ ప్రతి పర్సన్ని కలిసి వాళ్ళందరూ టీడీపీకి ఓటు వేసేలాగా ప్రతి ఒక్కరు వాళ్ళని అభ్యర్థించుకుంటూ చాలా మాకు చైతన్యం కలిగిస్తుంది. మాకు ఆయన ఎంతో సపోర్ట్గా ముందు ఉండి నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మేము సాయశక్తులు కృషి చేస్తానని తెలియజేస్తున్నాం. మాకు ఓసీలు అయితే బీసీలు అయితే చాలా మాకు మద్దతు ఇస్తున్నారు, అందరూ కూడా సహకరిస్తున్నారు. ఏ నాయకుడు కూడా పోయి మీరు ఎవరికి వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు
అనేది ఇంతవరకు ఎవరు అడగలేదు. ఈ దళిత చేతన పోయి డైరెక్ట్ పోయి అడగడము, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైతే ఎల్లగొడాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా మేమల్లా ఒక ఎస్సీలము అన్ని కులాలు మేము కలిసి ప్రచారం చేస్తున్నాం కాబట్టి, మాకు అందరూ హామీ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా భరతయ్య ఖచ్చితంగా మేయాడుతో గెలుస్తాడని. చంద్రబాబు నాయుడు గురించి కూడా వాళ్ళు ఏమేం చేసినారు, ఏమేం పథకాలు పెట్టినారు, ఆ పథకాలనల్లా ఈరోజు నెరవేర్చడానికి మన యువ నాయకుడు భరతయ్య దానిని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానిని మేము బూత్ వేదిగా తిరగడం, బూత్ వేదిగా ఇల్లు తిరిగి ఆ విషయం భరతయ్య ఏదైతే రిలీజ్ చేసినాడో దాని విషయం ప్రతి ఒక్కరికి చెప్పడం, మేము దాని గురించి పెద్ద ఎత్తున అందరము తిరిగి వాడున ఎవరికైనా కానీ మన భరతయ్య గెలిచినాడంటే 10 ఏళ్ళు వెనుకపోయినా మనం పెద్దయ్యని చిన్నయ్యని తీసుకొని ఈసారి భరతయ్యని గెలిపించుకుంటే 10 ఏళ్ళు వెనుకపోయినది 20 ఏళ్ళ ముందు తీసుకురాగల యువకుడు భరతయ్య అని నేను ముఖాముఖ చెప్పుతున్నా. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు ప్రకాష్ నగర్ ఏరియాలో దళిత చైతన్య యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు చేసిన మాకు జరిగిన అన్యాయం చాలు, ఇకపైన అలాంటి అన్యాయం జరగదు. మేము కూడా అందరం ఒకే మాటపై ఉండి భరత్ గారిని గెలిపించుకుంటాము. ఇకపైన మాకు ఇలాంటి రాక్షస పాలన వద్దు, రామపాలన కావాలని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈసారి 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో బలర్చినటువంటి టీజీ భరత్ గారు గెలవడం తథ్యం. ఇది మేము ముక్త కంఠంతో మేము తెలియబరుస్తున్నామండి. ఇప్పుడు ఎలాగ ప్రచారంలో మేము అందరం ఏకదాటిగా ఉన్నామో అలాగే భరత్ గారి విజయయాత్రలో కూడా మేము ఖచ్చితంగా అందరము ఒకే మాట పైన ఒకే తీరు ఉంటాం. ఎందుకంటే ఖచ్చితంగా ఎలక్షన్ 24 ఎన్నికల్లో అయిపోయిన తర్వాత మాకు తెలిసేది ఒకే ఒకటండి, భరత్ గారి విజయమే మాకు కనబడుతుంది. టీడీపీ ఆయా మాత్రం వస్తుంది. టీడీపీ జనసేన ఒకే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఈ సభముగా తెలియజేస్తున్నామండి. శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తెలిపారు. ఈ మేరకు నగర శివారులోని జగన్నాథ గట్టుపై వెలిసిన శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగర శివారులోని జగన్నాథ గట్టుపై వెలిసిన శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీ రూపాల సంగమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి వారికి పాలాభిషేకం చేసేందుకు భక్తులకు అవకాశం కల్పించారు. ఈ వేడుకల సందర్భంగా రాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవం అనంతరం స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం కూడా పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఉన్నటువంటి కొండ మీద ఉన్నట్టు వెలిసినటువంటి రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయం నందు ఈరోజు మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. దాదాపు ప్రతి సంవత్సరం కూడా 1,500,000కు పైగా భక్తులు ఈ కొండ మీదకి వస్తున్నారు, స్వామి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. వచ్చిన ప్రతి భక్తుని కూడా ఈ గుడి వెనుక ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళకు పలహార వితరణ, భోజన సౌకర్యాలను దినేరపాడు పెరుగు పురుషోత్తమ గారు ప్రతి సంవత్సరం వారి టీం అందరూ కలిసేసి లక్షలాది మంది భక్తులకు ఆకలి తీరుస్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కొండ మీదకి తార్ రోడ్డు కూడా వేయడం జరిగింది. ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా చాలామంది భక్తులు ఎటువంటి భయపడకుండా పైకి వచ్చి స్వామి దర్శనం చేసుకోవచ్చు. అన్ని సౌకర్యాలు ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాత్రి జరిగే జాగరణ కూడా మేము కల్చర్ ప్రోగ్రామ్స్ కమిటీ తరఫున ఏర్పాటు చేస్తాము. కల్చర్ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత హరికథ అయిపోయిన తర్వాత ప్రవచనం ఉంటుంది. ఈ ప్రవచనం కూడా హైదరాబాద్ వారిచే అనిల్ కుమార్ అని వారు వచ్చి వారు ప్రవచనం ఇస్తారు. దాని తర్వాత 3 గంటలకి శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. దాని తర్వాత తదుపరి కార్యక్రమం నెక్స్ట్ 9వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల నుంచి రథోత్సవం స్టార్ట్ అయ్యి 8 గంటలకు పూర్తవుతుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. హరి ఓం. శ్రీ గణపతిమా సమేత రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయము, జగన్నాథగట్టు, కర్నూలు, దినదిరపాడు విలేజు.
ఈ జగన్నాథ గట్టెందు వెలిసినటువంటి శ్రీ గణపతి మహాసమేత రూపాల సంగమేశ్వర స్వామి యొక్క శివరాత్రి మహోత్సవాలు నిన్నటి రోజున అంటే 7వ తేదీన ప్రారంభమయ్యి 7, 8, 9 3 రోజుల పాటు జరుగుతోంది. 7వ తేదీ ఉదయము గణపతి పూజ, పుణ్యాహవాచనము, ప్రధాన కలశ స్థాపన, అంకురారోపణ, వాస్తుమన్నాదన, దీంతో పాటుగా ధ్వజారోహణం కూడా జరిగినది. నిన్న ప్రారంభోత్సవం సమయంలో గణపతి పూజ చేసి గణపతి హోమంతో ప్రారంభించినాము. పూర్ణాహుతి జరుగుతుంది. రుద్రహోమంతో పాటుగా పూర్ణాహుతి జరుగుతుంది. తర్వాత ఏవైతే కలశంలో ఆవాహన చేసి ఉంటామో అందరికీ కూడా ఆవాహన చేసినటువంటి వాళ్ళందరికీ కూడా హవనం చేసి స్వామివారికి రక్షగా తీసుకొచ్చి ఒక రక్షణ స్వామివారికి పెట్టి ఉంటాము. తర్వాత సాయంత్రకాలమున 5 నుంచి 6 గంటల మధ్యలో ఇక్కడ స్వామివారు ఉత్సవమూర్తులు కూడా ఇక్కడ ఉన్నటువంటి తేరుపై ఉండి ఇక్కడి నుంచి అందరూ కూడా రథము లాగేటువంటి సౌకర్యం కూడా ఇక్కడ కల్పించున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతే మహిళలకు ఆస్తి హక్కుతో పాటు చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చాయని తెలుగుదేశం పార్టీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు టీడీపీ మహిళా విభాగం నాయకురాలు సంజీవలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హోటల్ మౌరియన్ కాంప్లెక్స్లో ఉన్న టీజీ భరత్ పొలిటికల్ కార్యాలయంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నాయకురాలు శ్రీమతి సంజీవలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగు మహిళా విభాగానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొని ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే మహిళలకు ఆస్తి హక్కుతో పాటు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే మహిళలకు సంబంధించి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పొదుపు లక్ష్మి గ్రూపులు దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలిచిన విషయాన్ని ఆయన తెలిపారు. మహిళలందరూ అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఆకాశమే హద్దుగా ఎదగాలని కోరారు. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు ఉమెన్స్ డే జరుపుకుంటూ అలాగే శివరాత్రి కార్యక్రమాన్ని కూడా జరుపుకుంటున్నాము. టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. అంతేకాకుండా భరతన్న గారు కర్నూలు నగరానికి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడంతో పాటు కర్నూలు నగర మహిళలందరికీ ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాడు. మాకు టీజీ భరత్ గారు ఉన్నారు అన్న ఒక భరోసా భద్రతతోనే మేమందరము ఈ పాలిటిక్స్లోకి మహిళలందరము రావడం జరిగింది. టీజీ భరత్ గారు ఏ ఒక్క పొలిటీషియన్ కూడా ఎక్కడా కూడా ఏర్పాటు చేయని విధంగా మహిళల కోసము 6 అవకాశాలను కల్పించడం కర్నూలు నగరానికి చాలా గర్వకారణము. ఆ 6 పథకాలలో ప్రత్యేకంగా మహిళల కోసం అనేసి ఒక పథకాన్ని ఏర్పాటు చేయడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ స్వయం ఉపాధితో బతకాలి, తర్వాత నేను కర్నూలు నగర మహిళలకు అందరికీ భద్రత ఇస్తాను అని చెప్పిన ఏకైక నాయకుడు ఎక్కడ కూడా ఏ పొలిటీషియన్ చెప్పని వ్యక్తి ఉన్నాడంటే అది టీజీ భరత్ గారే. అలాంటి భరత్ గారి కోసం మేమందరము కష్టపడి రేపు ఎలక్షన్స్లో మేమందరము కష్టంగా తిరిగి భరత్ గారిని గెలిపించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన మహిళలకు అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఇక్కడికి నేను చెప్పడం ఏంటంటే నాకు రియల్గా జరిగిన విషయం చెప్తున్నా. ఇప్పుడు నా కొడుకు 7th క్లాసు చదివేటప్పుడు మా పరిస్థితి బాగలేనప్పుడు చాలా పూరుగా ఉండింది మాకు. అప్పుడు నేను ఆలోచించే టైంలో పెద్ద సారు మా ఊరికి క్యాన్వాసింగ్ వచ్చినాడు. ఆ మూమెంట్లో వచ్చి తల్లి ఎందుకమ్మా నువ్వు ఇంత డల్లు ఉన్నావు, ఏంది నీ పరిస్థితి అని అడిగాడు. నా పరిస్థితి సార్ అంటే అప్పటికప్పుడు నా కొడుకుని గౌరవపాలెం షిఫ్ట్ చేసి నా కొడుకుని సేవ్ చేసి నా కొడుకుని కాపాడింది మన పెద్ద సార్ గారే. అలాంటి కుటుంబానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటే ఆ కుటుంబం కోసం ఎంతో కష్టపడతా అన్నని గెలిపించుకుంటాము. ఈ 2 నెలల మూమెంట్లో కూడా నా తండ్రికి హార్ట్ ప్రాబ్లం వస్తే అన్న కాపాడినాడు. ఈ రుణం నేను ఎప్పటికీ మర్చిపోను. నా కొడుకు ఇప్పుడు పెద్దసారి దయ వల్ల బతికి బయటపడి ఇప్పుడు MBA చదివి బ్యాంక్ మేనేజర్ అయినాడు నా కొడుకు. ఇప్పుడు నేను ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాను. నేను ఇప్పుడు అలాంటి కుటుంబం నాకే కాదమ్మా మీకందరికీ సాయం చేస్తారు. వీళ్ళు సాయం చేసే గుణము వీళ్ళ దగ్గర ఉంది. అందుకే మనం భరతన్నను మెజార్టీతో గెలిపించుకున్నాము. భరతన్న గారి సమక్షంలో మన టీడీపీ ఆఫీస్ నందు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం అన్న ఆధ్వర్యంలో. కాబట్టి ధన్యవాదములు. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడే అన్న చెప్పారు
మహిళా సాధికారత అనేది మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ పర్సన్స్ కూడా ఉన్నారు. ఎవ్రీ పర్సన్ హ్యావ్ సమ్ డిఫరెంట్ స్టైల్స్ ఇన్ అవర్ ఫ్యూచర్ లైఫ్. కాబట్టి ఏది ఏమైనా కూడా మన మహిళా సాధికారత అనేది మన చేతుల్లోనే మాత్రమే ఉంది. మనం ఎంత డెవలప్ కావాలంటే కూడా అన్న మనకు తన సహాయ సహకారాలను మనకు అందిస్తాడు. కాబట్టి మనతో పాటు మన కుటుంబాలు బాగుపడాలంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి మహిళ చాలా కష్టపడాల్సి ఉంటుంది, చొరవ చేసుకోవాలి, ముందుకు వెళ్ళి కేవలము అన్న మనం గెలుస్తున్నాడు అనేదే కాకుండా అఖండ మెజారిటీతో మనం అన్నని గెలిపించడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి మహిళా మనులు పాటు పడవలసి ఉంటుంది, కృషి చేయవలసి ఉంటుంది. కాబట్టి దయచేసి ఇంతకు ముందు జరిగిన అభివృద్ధి కాదు, ఇప్పుడు ఈ స్మార్ట్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కర్నూలు సిటీ అది చేయడానికి అన్న దగ్గర అన్ని హక్కులు, ఆర్భాటాలు, హంగులు ఉన్నాయి. కాబట్టి కేవలం మనం ఏసీ అఖండ మెజారిటీతో అన్నని గెలిపించాలని ఈరోజు మహిళా సాధికారత తరపున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళా మనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. सबको सलाम अलैकुम। आज हमारे महिला औरतां के आज का स्पेशल डे है। आज का दिन भरत सर के लिए हैं, आप लोग सब मिलकर इधर आए हैं, सबको शुक्रिया अदा करता हूँ मेरी तरफ से, सर के तरफ से सबको भी। आज हमें मुसलमान पूरे जने मिल को भरत सर को फुल मेजॉरिटी से जिता लेना बोल को मैं दिल से दुआ करता हूँ। ज़रूर सी सार को मेजॉरिटी से जिताना हमें सब जने मिल को। अरे हमारे मुसलमान ठहरी, हमें मुसलमान को डालना वोट बोल को, जो भी को भी समझना को हम ना को जो काम करते हैं सार हमारी तरफ से, उनके फैमिली पूरा उनके बाप की तरफ से भी हमें, मैं उनके बाप की तरफ से भी, मैं जब से भी यहाँ काम करता हूँ मैं सार के तरफ से पूरे हुकूमत से हम ना को सुब्बासी उन कर सकते हैं, करती भी हम ना को औरतों को आगे को लगाती भी, बोले स्कीमा छोड़ी उन्होंने भी। अब पढ़े सो बच्चों को भी 12 क्लास बोल तो इंटर फर्स्ट ईयर सेकंड ईयर के बच्चों से भी पढ़ना बोल तो जो लोन लेते हैं उनको भी और क्या ब्याज नहीं बोल को ब्याज नहीं सका जो पैसे लोन दिला सकती बोलती। अब भी हमें सार बोले सो ग्रुपा में भी हमें ग्रुपा को लोना दिले, 1 महीने में 30,000 एक जने को लोन दिले, SBI बैंक में अकाउंट ओपन करा को दिले। असल लोन दिलाना बोल तो 9 महीने लगता है। सार के रिकमेंडेशन से 21 महीने में एक जने को 30,000 मैं लोन दिलो, 2 ग्रुपा को होगी, अभी 2 ग्रुपा करा ले सकते हैं। पर सार की बात कर्नूल में अच्छा चलती है, सार को मेजॉरिटी से जिताना बोल को मैं दुआ करता हूँ, सब जने को शुक्रिया अदा करता हूँ। పంచలింగాలలో వెలిసిన పంచలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆలయ కమిటీ ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు పంచలింగాలలోని శ్రీ పంచలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కర్నూలు మండల పరిధిలోని పంచలింగాల గ్రామంలో వెలిసిన పంచలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఒకే రాతిపై 5 లింగాలు ఉద్భవించటం ఈ ఆలయం ప్రత్యేకతగా ఆలయ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీ పంచలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తే పురుషులతో సమానంగా రాణిస్తారని మాంటిసరీ విద్యా సంస్థల కరస్పాండెంట్ డాక్టర్ గాయని అన్నారు. ఈ మేరకు అశోక ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నగర సమీపంలోని అశోక ఇంజనీరింగ్ కళాశాలలో మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సత్కరించారు. ఈ సందర్భంగా విద్యారంగంలో రాణిస్తున్న మహిళలతో పాటు మహిళల సాధికారతపై, బాల్య వివాహాలను అరికట్టేందుకు చర్యలపై ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా మాంటిసరీ విద్యా సంస్థల కరస్పాండెంట్ డాక్టర్ గాయని మాట్లాడుతూ మహిళలకు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని ఆకాశాన్నే హద్దుగా ఎదగాలని ఆకాంక్షించారు. అవకాశాలు కల్పిస్తే మహిళలు పురుషులతో సమానంగా రాణించగలరని ఆమె తెలిపారు. ఈరోజు ఇంటర్నేషనల్ డే సందర్భంగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి నేను చెప్పాల్సింది అంటే నా అనుభవంలో వీఆర్ ఆల్రెడీ ఎంపవర్డ్ అండ్ ది ఓన్లీ థింగ్ ఈజ్ దాట్ వీ హ్యావ్ టు ఇంక్లూడ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ద ఉమెన్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ అస్.
సో మన థీమ్ 2024 థీమ్ ఈజ్ ఇంక్లూజివ్ ఆర్ ఇన్స్పైర్ ఇంక్లూజన్ వేర్ అందరూ నారీ శక్తి లాగా అందరినీ మనం కలుపుకొని ఒకే సమాజంలో వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. సో అల్టిమేట్లీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, మనం సంతోషము, ఆ వినయము, ఆ ఆనందము ప్రతి ఒక్క ఆడపడుచులో చూడాలని కోరుతూ, ఉన్న పెద్ద స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి మన అమ్మాయిలు కానీ చిన్న స్థాయిలో ఉన్న ఆడపడుచులను కానీ మనం వాళ్ళని పైకి తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను. అదే ప్రయత్నంలో నేను కూడా చూస్తున్నాను. బికాజ్ ఐఎమ్ వన్ ఆఫ్ ది కరెస్పాండెంట్స్ ఆఫ్ ది Montessori group of schools in Kurnool. We handle many number of women, especially both in the teaching, non-teaching and the sub-staff, and we ensure to see that we give them a beautiful life to live. Thank you so much. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ మేరకు నగరంలోని తన క్లినిక్లో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 9-10 తేదీల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీల లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ నెల 9-10 తేదీల్లో స్థానిక ఆదర్శ విద్యామందిరంలో జరగనున్న 52వ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పురుషుల ఛాంపియన్షిప్ లోగోను సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ శంకర్ శర్మ ఆవిష్కరించారు. గాయత్రి ఎస్టేట్లో ఉన్న శ్రీ గురుదత్త క్లినిక్లో ఏర్పాటు చేసిన ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు, క్రీడా సంఘం ప్రతినిధులు గంగాధర్, చిన్న సుంకన్న, నాగ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ, పోటీలో నిర్వహణ కష్టతరమని, అటువంటి కష్టతరమైన పనిని ఇష్టంతో విజయవంతం చేయటం హర్షణీయమన్నారు. ఇటువంటి పోటీలో పాల్గొనే క్రీడాకారులు విద్యా ఉద్యోగాల్లో లభించే అవకాశాలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. వేగవంతమైన క్రీడల్లో హ్యాండ్బాల్ను క్రీడాకారులు ఎంచుకోవటం చాలా సంతోషమన్నారు. ఇందులో సంపూర్ణ ఆరోగ్య వికాసానికి అవకాశాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఆదర్శ విద్యామందిరం గ్రౌండ్లో 52వ పురుషుల రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహణ కార్యక్రమంలో, ప్రారంభ కార్యక్రమంలో మనకు ముఖ్య అతిథులుగా గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ బి శంకర్ శర్మ గారు లోగోని ఆవిష్కరించి శుభారంభం తెలియజేస్తున్నందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, అలాగే క్రీడా సంఘ ప్రతినిధులు గంగాధరు, అలాగే చిన్న సుంకన్న పాల్గొన్నారు. రేపటి నుంచి జరుగుతున్నటువంటి 13 జిల్లాలు వస్తున్నాయని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు పోటీలు జరుగుతాయి. అందులో సెలెక్ట్ అయినటువంటి వారిని బీహార్లో జరిగేటువంటి జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొంటారని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ స్థానిక గాయత్రి ఎస్టేట్లోని గురుదత్త పాలిక్లినిక్లో, మా క్లినిక్లో ఈ హ్యాండ్బాల్ లోగో ఆవిష్కరించడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. రేపు ఎల్లుండి అంటే 9th, 10th ఆదర్శ విద్యామందిర్ మైదానంలో 52వ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలు మొత్తం 13 జిల్లాలు, మన ఆంధ్రప్రదేశ్లో ఉండే జిల్లాలన్నీ కర్నూలుకు విచ్చేస్తున్నాయి ఆ క్రీడాకారులు. సో వచ్చిన వాళ్ళు ఇక్కడ పోటీలు నిర్వహిస్తే వాళ్ళల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు నెక్స్ట్ మంత్ బీహార్లో నేషనల్ స్థాయిలో హ్యాండ్బాల్ పోటీలలో పాల్గొంటారు. ఈ హ్యాండ్బాల్ అనేది 1907లో ఫస్ట్ టైము December 2 బెర్లిన్లో ఫస్ట్ గేమ్ జరిగింది, హ్యాండ్బాల్ గేమ్. అది అంటే 107 years బ్యాక్ ఇది స్టార్ట్ అయింది హ్యాండ్బాల్ అనేది. తర్వాత ఒలింపిక్ క్రీడల్లో కూడా హ్యాండ్బాల్ చేర్చబడింది. ఇంకోటి ఏమంటే ఈవెన్ చరిత్రలో 500 BCలో కూడా ఈ చరిత్ర చూసుకుంటే కొన్ని అక్కడక్కడ పోర్ట్రేయల్స్ ఉన్నాయి హ్యాండ్బాల్ ఆడుతున్నట్టు. అంటే ఇది ఏన్షియంట్ గ్రీస్ పీపుల్, ఏన్షియంట్ రోమన్స్ కూడా హ్యాండ్బాల్ ఆడినట్టు కూడా చరిత్ర చెప్తా ఉంది. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫ్యాసినేటింగ్ గేమ్ ఇది హ్యాండ్బాల్. అంటే అదే కాకుండా ఇది ఇండోర్గా ఆడొచ్చు, అవుట్డోర్గా ఆడొచ్చు. 6 players ఉంటారు, ప్లస్ 1 గోలీ ఉంటాడు, అంటే గోల్ కీపర్ ఉంటాడు. సో ఇది ఇండోర్లో ఆడినప్పుడు 40 meters లెంగ్త్, 20 meters విడ్త్ దీంట్లో వాళ్ళు ఆడడం జరుగుతుంది ప్లేయర్స్. కానీ చాలా ఫాస్ట్గా ఆడుతుంటారు ప్లేయర్స్,
చాలా అంటే ఒక ప్లేయర్ అనేవాడు హ్యాండ్బాల్ ప్లేయర్ ఎట్లుండాలంటే వాడి బాడీ కూడా లేడీస్ కానీ జెంట్స్ కానీ బాడీ చాలా స్ట్రాంగ్ ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి, అది దేహదారుఢ్యం. అదే కాకుండా ఎజిలిటీ, మెంటల్ స్టామినా కూడా అందులో ఫాస్ట్గా అంటే స్కిల్స్, స్విఫ్ట్ యాక్షన్ దీంట్లో చాలా అవసరము. అంటే పగలు చీకటి ఎట్లుంటుందో లైఫ్లో కష్టాలు సుఖాలు అనేవి అట్లే వస్తుంటాయి. కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడము, ఏదో ఆనందం కలిగితే ఎగిరెగిరి పడడం ఉండదు. ఒక ఈక్వానిమిటీ అంటే ఒక మెంటల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది ఈ పిల్లలు. కాబట్టి ఇటువంటి పిల్లలు ఈ రకంగా క్రీడల్లో ఆడిపించడం వలన వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడమే కాక సమాజానికి, దేశానికి కూడా ఉపయోగపడతారని మేము ఈ క్రీడలను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. రేపు ఎల్లుండి మొత్తం కర్నూలు ప్రజలంతా ఈ హ్యాండ్బాల్ వీటిని వీక్షించి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మహాశివరాత్రి సందర్భంగా జగన్నాథ గట్టుపై వెలిసిన శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని టీడీపీ నాయకుడు పెరుగు పురుషోత్తమరెడ్డి అన్నారు. జగన్నాథ గట్టుపై మహాశివరాత్రి వేడుకల సందర్భంగా తన తండ్రి పెరుగు సీతారామరెడ్డి జ్ఞాపకార్థం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. నగర శివారులోని జగన్నాథ గట్టుపై వెలిసిన శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీ మహాశివరాత్రి పర్వదిన వేడుకల సందర్భంగా వచ్చే భక్తులకు పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు పెరుగు పురుషోత్తమరెడ్డి తన తండ్రి పెరుగు సీతారామరెడ్డి జ్ఞాపకార్థం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జగన్నాథ గట్టుపై జరిగే రూపాల సంగమేశ్వర స్వామి మహాశివరాత్రి వేడుకల సందర్భంగా గత 5 సంవత్సరాలుగా పెరుగు పురుషోత్తమరెడ్డి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఆలయానికి వచ్చే భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిరంతరాయంగా అందచేస్తున్నారు. ఈ రోజు జరిగిన మహాశివరాత్రి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని పెరుగు పురుషోత్తమరెడ్డి దంపతులు స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రతినిధులు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు పెరుగు పురుషోత్తమరెడ్డి మాట్లాడుతూ తన తండ్రి పెరుగు సీతారామరెడ్డి జ్ఞాపకార్థం జగన్నాథ గట్టుపై జరిగే మహాశివరాత్రి వేడుకల సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కర్నూలు పట్టణంకు అతి సమీపంన జగన్నాథం గట్టు దినదేవరపాడు గ్రామ సమీపాన జగన్నాథం గట్టు మీద వెలిసిన రూపాల సంగమేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలు ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దీనికి అంతటికి ముఖ్య కారణం పూర్వము ఏర్పడిన జగన్నాథ గట్టు అభివృద్ధి కమిటీ వారు, అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా అన్ని శాఖల నుంచి తోడ్పాటు అందిస్తున్నారు. ప్రజలు కూడా వచ్చిన వారు కూడా నిబద్ధతతోని, భక్తితోని స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి మేము మా వంతుగా దినదేవరపాడు గ్రామవాసిగా మేము మా నాయన గుర్తుగా పెరుగు సీతారామరెడ్డి గారి గుర్తుగా మేము ఈ ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి కూడా నిర్విఘ్నంగా నిరంతరాయంగా కూడా ఉదయం 8-9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా మేము ఇక్కడ ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. వచ్చి ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని అందరికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ జగన్నాథం గట్టు రూపాల సంగమేశ్వర స్వామి వారిని కోరిన కోరికలు తీరినాయని మాకు వచ్చి ప్రతి సంవత్సరం కొంతమంది భక్తులు వచ్చి ఇక్కడ చెప్తున్నారు. మేము పోయిన సంవత్సరం ఈ విధంగా స్వామివారిని కోరుకున్నాం, ఈ సంవత్సరం తీరినవి. మేము వచ్చి మళ్ళీ మొక్కు తీర్చుకుంటున్నాము. మేము కూడా ఏమన్నా సాయం చేయాలన్నా, మేము కూడా ఏమన్నా కార్యక్రమాలు చేయాలని కూడా చాలామంది భక్తులు అడుగుతున్నారు. కాబట్టి స్వామివారిని ప్రతి ఒక్కరూ దర్శించుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా కోరుచు జగన్నాథ గట్టు అభివృద్ధి సమితి వారికి, అదేవిధంగా ప్రభుత్వానికి రేపు రథోత్సవం జరుగుతుంది. సాయంకాలం 6 గంటలకు రథోత్సవం జరుగుతుంది. కాబట్టి చుట్టుముట్టు గ్రామాల ప్రజలు, కర్నూలు పట్టణ ప్రజలు కూడా రథోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరున కోరుకుంటున్నాం. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.